చర్చు సంఘ బిడ్డలైనటువంటి మరి సీమోను అనూష మరి ఈ బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి ఈ కృతజ్ఞత కూడికను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మొదటిగా ప్రభువుకి వందనాలు. మరి కూడి వచ్చినటువంటి మరి దేవుని బిడ్డలు సంఘ బిడ్డలు అందరికి కూడా వందనాలండి. అమ్మ అందరికి వందనాలు, బ్రదర్స్ అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. సంతోషంగా అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. క్రీస్తు మనలో పుట్టెను. హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజ్ కి, బోలో క్రీస్తు మహారాజ్ కి. హల్లెలూయా. మరి ఈ యొక్క సీజన్ మరి అంతా కూడా ప్రతి దినము కూడా ప్రభువుని మహింపరచాలి. మరి ప్రియులారా, యేసు ప్రభు మన కోసం పుట్టినటువంటి దినాలు ఇవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈ దినాన్ని ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత సభకు మరి వచ్చిన బిడ్డలందరికీ వందనాలు. మరి ప్రియులారా, దేవుడు మరి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని మరి ఏర్పాటు చేసినటువంటి ఈ కృతజ్ఞత కొడుకుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి దేవుని వాక్యంలో అనేక విషయాలు రాయబడ్డాయి. మరి కొన్ని నిమిషాలు మాత్రమే దేవుని మాటలు మనం నేర్చుకుందాం. మరి ప్రియులారా, దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుని వాక్యంలో యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నారు. ఏంటి ఆ మాట అంటే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చే మాట కూడా మనల్ని బ్రతికిస్తుంది. మరి ఈ రోజున ప్రియులారా, ఈ కూడికని ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబం, ఈ యొక్క కృతజ్ఞత సభను ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబము మరి నిజంగా దేవుడు చేసిన మేలును బట్టి, ప్రభువు చేసిన మరి అద్భుతాన్ని బట్టి ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నారు. మరి ప్రియులారా, మరి ఈ కుటుంబంలో దేవుడు మేలు చేశాడు. ఆయన మాట తెలియపరిచి మరి ప్రియులారా అపాయం నుంచి దేవుడు మరి బ్రతికించాడు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, మనుషుడు ఈ లోక సంబంధమైనటువంటి ఆహారం వల్ల మాత్రమే కాదు గాని దేవుని మాట వల్ల బ్రతికిస్తుంది. అపాయములో నుంచి దేవుడు ప్రియులారా ఆ కుమారుడు మన సహోదరుడు సీమోను దేవుడు బ్రతికించాడు. లేకపోతే ప్రియులారా ఆ యాక్సిడెంట్ కి గురైనటువంటి వ్యక్తిని దేవుడు బ్రతికించాడు అపాయం లేకుండా. నిజంగా అపాయం జరుగుంటే ప్రియులారా నిజంగా మరి చాలా మరి దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో అటువైపు కుటుంబానికి ఇటువైపు కుటుంబానికి కూడా మరి ప్రియులారా రావాల్సిన పరిస్థితి. కానీ దేవుని బిడ్డలకు దేవుని కాపుదల ఎల్లప్పుడూ కూడా ఖచ్చితంగా ఉంటది. అందుకే 103వ కీర్తనలో ప్రియులారా ఒక మాట అంటున్నాడు. ప్రియులారా చూడండి, 103వ కీర్తన మరి ప్రియులారా 13వ వచనం అనుకుంటాను. చూడండి ప్రియులారా, 103వ సంకీర్తన. మన పరిశుద్ధ గ్రంథాలు తీసినట్లయితే నాకు ఒకరు మరి చదవడానికి సహాయపడిన 13వ వచనం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. చాలండి, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ ప్రభు అయిన దేవుడు చెప్తున్నాడు, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఈ రోజున ప్రియులారా మరొక మాట మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును. ప్రియులారా ఇక్కడేమంటున్నాడు, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన ఏం చూపుతాడంటండి, జాలి చూపును అంటున్నాడు. అంటే ప్రియులారా ఒక విషయం గమనించండి, ఈ రోజున మరి ప్రియులారా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం, దేవుని యందు ప్రియులారా మరి భయము కలిగి జీవించడం, దేవుని యందు భక్తి కలిగి జీవించడం ప్రియులారా అపాయము నుంచి మనము తప్పించబడతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని వారలారా,
మీరు ఎక్కడి నుంచి వింటున్నా దేవుడు చెప్తున్నాడు, యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచితే, ఆయన నమ్ముకుంటే, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే ప్రియులరా అపాయములో నుంచి కూడా దేవుడు తప్పించి ప్రియులరా ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన ఏం చేస్తాడంటండి, తండ్రి కుమారుని ఎడల జాలిపడినట్లుగా, తండ్రి తన బిడ్డ ఎడల ఎంత ప్రేమ కలిగినట్లుగా దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగిన నీ మీద ఆయన జాలి పడతాడంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నువ్వు తెలియక పొరపాటును తప్పు చేసినా, ఒకవేళ నువ్వు అపవాది యొక్క వలలో పడిపోయినా, దేవుడు జాలి నీ మీద ఉంటది కాబట్టి అపవాది యొక్క కంచెను ఆయన ఏం చేస్తాడంటే కోట గోడలను కూల్చేస్తాడంటే ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రప్పించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని తప్పించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. పడదాం. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. హల్లెలూయా. ఆయన ఎక్కడి నుంచి తప్పిస్తున్నాడంటే అండి, వేటగాని ఊరిలో నుంచి తప్పిస్తాడంట. డూ యు హ్యావ్ ఫియర్ ఆఫ్ ద గాడ్? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని మీద విశ్వాసమును కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు గల వారిని ఆయన ఎలా తప్పిస్తున్నాడంటే అండి, వేటగాని ఊరిలో నుంచి తప్పిస్తాడంటే. ఎక్కడి నుంచి తప్పిస్తాడు? వేటగాడు. వేటగాడు ఎవడీడు అంటే ప్రియులారా, అపవాది అయినటువంటి సాతానుగాడు ఎల్లప్పుడూ కూడా దేవుని బిడల్లో ప్రియులారా వాడు పొంచి ఏదో రకంలో అపాయంలో పడేసి కుటుంబాన్ని ఏం చేయాలని చూస్తాడంటే విశ్వాసములో నుంచి తొలగించాలని చూస్తూ ఉంటాడు అంతసేపు. దేవుని బిడ్డలు గమనిస్తున్నారండి, దేవుని బిడల కుటుంబాల మీద అపవాది ఎల్లప్పుడూ కూడా అటాక్ చేయడానికి, మరి ప్రియులరా శోధనలు కలుగు చేయడానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడో ప్రియులరా వాడు వల విసురుతూ ఉంటాడు. అంతసేపు చూసిన ఏం చేస్తాడండి, వల విసురుతాడు. ఎన్ని రకాల వల్ల అంటే, ఎన్ని రకాల గేలాలంటే ప్రియులరా రకరకాలైనటువంటి గేలాలను వాడు వేస్తూ ఉంటాడు అపవాది. ప్రియులరా కుటుంబములో శోధన కలుగు చేస్తాడు. ప్రియులరా భార్య భర్తల మధ్య శోధన కలుగు చేస్తూ ఉంటాడు. లేదంటే ప్రియులరా ఇరుగు పొరుగుల మధ్య శోధన ప్రియులర్ గలిబిలి కలుగు చేస్తాడు. సమాజంలో ప్రియులర్ గలిబిలి కలుగు చేస్తాడు. ఏదో ఒక రకంగా అయినా సరే వాడు ప్రియులర్ విశ్వాసములో నుంచి భ్రష్టులుగా చేయడానికి ఏదో పన్నాగం పన్నుతూ ఉంటాడో, వాడి పన్నాగములోంచి మనం బయటపడాలంటే వాడిని ఎదురించే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవాదిని ఎదురించాలంటే దేవుడు ఇచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రికలో ప్రభు చెప్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతగా కావలిగా ఉంటాడండి. అందుకే కీర్తనకారుడు 23వ అధ్యాయంలో అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన, అపాయములోనికి నేను వెళ్ళిపోయినా, శ్రమకరమైన పరిస్థితుల్లోనికి నేను వెళ్ళిపోయినా సరే, ఐ నెవర్ ఫియర్ ఆఫ్ ఎనీథింగ్. నేను దేన్ని బట్టి కూడా భయపడను. బికాస్ ద లార్డ్స్ ప్రొటెక్షన్ ఇస్ విత్ మీ. దేవుని కాపుదల నాతో ఉంది కాబట్టి ఐ విల్ గో టు ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ ద డెత్. నేను మరణాంధకారములోనికి వెళ్ళిపోయినా సరే నేను భయపడను. ఎందుకంటే యెహోవా నాకు కాపరిగా ఉన్నాడని దావీదు ప్రియులారా ఎంతో ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే కారణము అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన కృప ఆయనతో ఉంది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన కాపుదల నాతో
ఉన్నది. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఈ కుటుంబాన్ని ప్రియులరా, నిజంగా ఈ మాట చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ప్రియులరా, ఎవరు కూడా డిస్టర్బ్ అవ్వద్దు, కరెంటు నో ప్రాబ్లం మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మరి దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం అని చెప్పడానికి నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను ఈ బిడ్డలను బట్టి. ఎందుకంటే ప్రియులరా, మరి దేవుణ్ణి విడిచిపెట్టకుండా, మరి ప్రియులరా ఆ బిడ్డ ప్రార్థన చేసిందంటే చూసారండి, అపాయం కలిగిన వెంటనే మరి అనూష ఏం చేసిందంటండి, ప్రార్థన చేసిందంట ఆ బిడ్డ. మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దర్శనంలో ఒక మాట చూపిస్తున్నాడు. సంఘం అంతా కూడా హల్లెలూయా హల్లెలూయా అని మాట చెప్తున్నారంట. అంటే ప్రియులారా చూడండి, దేవుని పాదాలను పట్టుకునే వారమైతే మనము దేవుడు అపాయములో నుంచి దేవుడు ప్రియులారా తప్పించగలిగినటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నటువంటి యేసు ప్రభువారు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఎంత మరి దీవెనకరమో, దేవుని మాట వినడం ఎంత దీవెనకరమో, దేవుని పాదాలను పట్టుకోవడం ఎంత దీవెనకరమో. ఎందుకంటే కీర్తన 103:13 అంటున్నాడు, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లుగా ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలి పడతానంటున్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడలారా, ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన నిన్ను తప్పిస్తాడు. అందుకే 91వ కీర్తన చదవండి ఒకసారి. 91వ కీర్తనలో ప్రియులారా కొన్ని మాటలు అక్కడ ప్రభువారు మాట్లాడుతున్నారు. 91వ కీర్తన చూడండి త్వరగా. 91వ కీర్తన, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుకొనుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. చాలండి, దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, వేటగాని ఊరిలో నిన్ను తప్పిస్తానంటున్నాడు, నాశనకరమైన తెగులు రాకుండా ఆయనే నిన్ను రక్షిస్తాడంటండి. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు అని ప్రియులరా భక్తుడైనటువంటి ప్రియులరా మోషే గారు రాసినటువంటి ఈ కీర్తనలో దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రియులరా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటి వాగ్దానము? ఆయనే నాకు ఆశ్రయము, దేవుడే నాకు ఆశ్రయంగా ఉన్నాడు, ఆయనే నాకు కోటగా ఉన్నాడు. కాబట్టి నాశనకరమైన తెగులు రాకుండా దేవుడు తప్పిస్తాడో, వేటగాని ఊరిలో నుంచి తప్పిస్తానంటున్నాడు. ఇంకా కింద వచనాల్లోనికి వెళ్ళిపోతే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడిచ్చేటువంటి గొప్ప మరి ప్రొటెక్షన్ ఏంటనగా ప్రియులరా రక్షణ. తర్వాత ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. దేవునికి స్తోత్రం. ఏం కలుగుతుందంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, అమ్మా ఈ రోజున దేవుని కాపుదల నీకు కావాలా వద్దా? దేవుని రెక్కల చాటు నిన్ను కప్పాలా వద్దా? దేవుని యొక్క కృప నీకు కావాలా వద్దా? నాకేం అవసరం లేదండి, నాకు మంచి ఉద్యోగం ఉందండి సరిపోద్ది, పాస్టర్ గారి మాట ఇన్నేనా పోయినా పర్లేదు, చర్చికి రాకపోయినా పర్లేదు, దేవుడే నాకేం లెక్కలేదులేండి, బ్యాంకులో ₹1 కోటి వేసాను, వడ్డీ వస్తుందిలేండి, సరిపోద్ది నాకు అని ఒకవేళ ఎవరైనా ఆలోచన చేస్తున్నారేమో. ఒకవేళ నా దగ్గర జనబలం ఉందండి, నా దగ్గర ధనబలం ఉందండి, నా దగ్గర ఆ బలం ఈ బలం అన్ని బలాలు ఉన్నాయండి అనుకుంటున్నావేమో. ఈ రోజున ప్రియులర మనకంటే గొప్పవారు సహితము ప్రియులర క్షణమాత్రములో మట్టిలో కలిసిపోయారు. కానీ ప్రియమైన దేవుని బిడలారా, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడంట, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది. దేవుని రెక్కల కింద ఇక్కడ అనేక మందిని కాపాడాడు దేవుడు తెలుసా. అనేక మంది ప్రమాదంలో మరి ప్రియులరా మరి వెళ్ళిపోయినప్పుడు, మరి గాఢాంధకారం వంటి ప్రమాదాల్లోనికి వెళ్ళిపోయినప్పుడు ప్రియులరా ఒక్కొక్కరు నిలబడి సాక్ష్యం చెప్పమంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయండి మన జీవితాల్లో దేవుడు చేసిన మేల్లో. మరి ఎలాంటి ప్రమాదాల్లో నుంచి దేవుడు కాపాడాడు. కారణం ప్రియులరా దేవుని యందు విశ్వసించడం.
ప్రభువుని పట్టుకోవడము, దైవజనుల ప్రార్థన, సంఘము ప్రార్థన ప్రియులారా మీకు కాపుదలగా ఉంటుంది అనే విషయాన్ని ఈ రోజున మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది. ఒకవేళ మనుషుల దగ్గరికి వెళ్తే ఒకవేళ ఆశ్రయం దొరకదేమో నీకు, ఒకవేళ మనుషుల్ని పట్టుకుంటే సహాయం దొరకదేమో, కానీ దేవుని రెక్కల దగ్గరికి వెళ్తే, ఆయన రెక్కలంటే ఏంటి? ఇంతకే ఆయన రెక్కలంటే ఏంటి? దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది దేవుని రెక్కలు. దేవుడికి స్తోత్రం. ఆయన కృపా సింహాసనానికి సాదృశ్యంగా ఉంది, దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. దేవుని వాక్యాన్ని మనం ప్రియులర పట్టుకుంటే, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ప్రియులర భద్రపరుచుకుంటే, ఆ వాక్యం మనల్ని ప్రియులర ఏం చేస్తుందంటే భద్రపరుస్తుంది, అపాయములో నుంచి ప్రియులర కాపాడుతుంది, నాశనకరమైన తెగులు రాకుండా ప్రియులర జిగటగల దొంగ ఊబిలో నుంచి దేవుని వాక్యం నిన్ను కాపాడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యమే దేవుడు. అందుకే యోహాను సువార్త 1:1 ప్రభు అంటున్నాడు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండును. ఆ వాక్యమైన దేవుడు నీ హృదయంలో నివసిస్తే, ఆ వాక్యమైన దేవుడు నీ కుటుంబంలో ఉంటే ఈ రోజున ప్రియులారా అద్భుతాలు జరుగుతాయి. ఉదాహరణకు ప్రియులారా చూసినట్లయితే ప్రియులారా దినవృత్తాంతాలు 1వ గ్రంథంలో ఒక విషయం కనబడుతుంది. ఏంటి ఆ విషయం అంటే, ఓబేదేదు ఇంటిలోనికి బలిపీఠం వచ్చిందంట అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 1వ దినవృత్తాంతాలు 1వ గ్రంథము 13వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు మరియు 13 నుంచి 13వ అధ్యాయం 1 నుంచి ప్రియులారా 14 వచనాలు చూస్తే, అక్కడ ప్రియులారా దేవుని వాక్యంలో ఓబేదేదు యొక్క ఇంట్లో ప్రియులారా దేవుని యొక్క మరి బలిపీఠం పెట్టబడ్డాది. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగించేస్తున్నాను. మరొక 5 నిమిషాల్లో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా దేవుని వాక్యానికి సాదృశ్యమైనటువంటి బలిపీఠము ఓబేదేదు ఇంటిలో పెట్టబడింది. దేవుని మందసము ఓబేదేదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని అతని సొత్తు అంతటిని ఆశీర్వదించెను. చాలండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా దేవుని యొక్క బలిపీఠము, దేవుని మందసము ఓబేదేదు ఇంటిలో ఎన్ని నెలలు ఉందంటండి? 3 నెలలు ఉందంట. అక్కడ ఇంతకీ బలిపీఠం ఎక్కడది అంటే ప్రియులారా షిలోహులో దేవుని మందిరములో ఉన్న బలిపీఠాన్ని హోప్ని ఫీనేహసు అనేటువంటి వారు యుద్ధ భూమిలో తీసుకొచ్చి ప్రియులారా ఫిలిష్తీయులకు అప్పగించేశారు. యుద్ధంలో ఓడిపోయి ఫిలిష్తీయులకు అప్పగించేస్తే ఈ బలిపీఠం ప్రియులారా అక్కడి నుంచి ప్రారంభమయ్యి ఒక్కొక్క ఊరు ప్రియులారా ఒక్కొక్క చోట ఉంటా వచ్చింది. చివరాఖరికి ప్రియులారా అది ఎక్కడికి చేరుకుందంటే దావీదు దగ్గరికి చేరుకుంది. దావీదు దాన్ని ఏం చేశాడంటే ఆ బలిపీఠాన్ని తీసుకెళ్లి ఓబేదేదేము ఇంటిలో పెట్టాడంట. ఎక్కడ పెట్టాడండి? ఓబేదేదేము ఇంటిలో 3 నెలలు పెట్టాడు. ఈ ఓబేదేదేము ఇంటిలో 3 నెలలు పెట్టిన తర్వాత ఈ దేవుని వాక్యం అనే బలిపీఠము అతని ఇంటిలో ఉంది కాబట్టి ప్రియులరా అతడు ప్రియులరు ఎలాగ ఆశీర్వదించబడ్డాడంటే ఇల్లంతా ఆశీర్వదించబడింది, అతనుకున్న సొత్తు అంతా కూడా ఆశీర్వదించబడిందంట. ఈరోజు దేవుని బలిపీఠము ఈ గృహం యొద్ద పెట్టబడింది. దేవుడికి స్తోత్రం. దేవుని మందసము, దేవుని వాక్యము ఈ గృహం యొద్ద పెట్టబడింది. ఈ రోజున ప్రియులారా దేవుడి కుటుంబాన్ని కూడా అలాగున ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటున్నాడు, మీరు నా యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు. ప్రియులారా దేవునిలో మనం నిలిచి ఉండే వారిగా ఉంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటే ప్రభు మన పక్షంగా నిలబడి ఆయన ప్రియులారా అపవాదితో పోరాడతాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా మనము దేవునితో ప్రియులారా మరి విశ్వాసము కలిగిన వారిగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా ఇంకా మన వాక్యంలోనికి వెళ్ళిపోతే ప్రియులారా మరి అపోస్తుల కార్యముల్లో ప్రియులారా మరొక విషయం కనపడుతుంది. 10వ అధ్యాయములో
ప్రియులారా చూడండి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఒక మంచి విషయం కనపడుతుంది. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో ప్రియులారా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదం గురించి చెప్తున్నాను నేను ఈరోజు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా అక్కడ 103:13 వచనము కీర్తనలు ఏమన్నాడు? తండ్రి కుమారుని ఎడల జాలి పడినట్లుగా నేను జాలి పడతానంటాడు. 91వ కీర్తనలోకి వచ్చేటప్పటికి ఆయన ఏమన్నాడు? ప్రియులారా రెక్కలతో నిన్ను కప్పుతానంటున్నాడు. నాశనకరమైనటువంటి ఊబిలోకి వెళ్లకుండా తప్పిస్తానంటున్నాడు. ఎన్ని అపాయములు వచ్చినా ఆ 91వ కీర్తన ఇంకా చివరి వచనాల్లోనికి వెళ్ళిపోతే అంటాడు ప్రియులారా, అక్కడ ఏమంటాడంటే కొన్ని వచనాలు ఉన్నాయి అక్కడ మంచి మంచి విషయాలన్నీ కూడా నిజంగా ప్రియులారా మరి ఎంత మంచి విషయాలంటే ఆ కింద వచనాల్లోనికి వెళ్ళిపోతే ఒక మంచి మాట కనబడుతుంది. ఆయన్ని గణపరిచే వారిని దేవుడు గణపరుస్తాడంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ 91వ కీర్తనలోనికి వెళ్ళిపోతే 7వ వచనంలో ఒక మాట ఉందండి. అది చూసిన తర్వాత మనం అపోస్తుల కార్యంలోనికి వెళదాం. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా ఎంత మంచి మాట అండి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయనను ఆశ్రయించిన వారికి ప్రియులారా 1000 మంది పడినా 10,000 మంది కూలినా సరే అపాయం రాకుండా దేవుడు ఏం చేస్తాడంటే కాపాడతాడంట. నీ ప్రక్కన 1000 మంది పడినా కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా అపాయం నీ దగ్గరికి రాదు. ఎందుకంటే దేవుని కాపుదల నీతో ఉంటది. దేవుని కాపుదల నీకు కూడా కావాలంటే ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సంగమా, అలాంటి కాపుదల నీకు కావాలంటే యెహోవా యందు భయము భక్తి కలిగి జీవించు. ఈరోజు దేవుని అంటే భయం ఉంటుందా నీకు? దేవుడు అంటే భక్తి ఉంటుందా నీకు? ఈ రోజున ప్రియులారా విషయం మరి ప్రియులారా ప్రతి ఒక్కరికి వాక్యం చెప్తూ నాకు కూడా ఈ మాట వర్తిస్తుంది. దేవుడు అంటే భయం ఉంటుందా నాకు? దేవుడు అంటే భక్తి ఉంటుందా నాకు? ప్రియులారా మీకు ఉంటుందా? అలా ఉంటే దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడండి ఇక్కడ. అలా ఉంటే వాగ్దానాలన్నీ ఇవన్నీ we should receive the promises of God through the word of God. If we believe in word of God, if we believe in promises of God, we will receive the blessings. Hallelujah. ఈ రోజున ప్రియులారా దేవుని మాట మీద మనం నమ్మకం ఉంచితే, ఆయన ప్రవచనాలు నమ్మితే చాలు అద్భుతాలు జరిగిపోతాయి. అంతే, ఆయన మాట నమ్మాలంతే, ప్రవచనాన్ని నమ్మేవారిగా ఉండాలి. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా ఉదాహరణకు ప్రియులారా లోకాసు సువార్త 2వ అధ్యాయంలో వెళ్ళిపోతే ప్రియులారా అక్కడ ఒక మంచి మాట కనబడుతుంది. తూర్పు దేశపు జ్ఞానులు దేవుని వాక్యాన్ని ప్రవచనాన్ని నమ్మారంటండి. ఏం నమ్మారండి? ప్రవచనాన్ని నమ్మారు. ప్రియులారా ప్రవచనాన్ని నమ్మితే ఏం జరిగిందంటే అక్కడ వారు ప్రియులారా వారి దగ్గర ఏ మ్యాప్ లేదు, రూటు లేదు. యేసు ప్రభువు చెప్పిన ప్రవచనం, దేవుడు ప్రవక్త ద్వారా పలకబడిన ప్రవచనం. ఏంటా ప్రవచనం అంటే ఒకసారి చూడండి, ఇది క్రిస్మస్ సందర్భం అయిన వాక్యం అయినప్పటికీ ఒకసారి మరలా నేను చూపిస్తాను. ప్రియులారా మత్తయి సువార్త తీయండి, చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడింది. చదవండి ఒకసారి. దేవుని ప్రవచనం. రాజైన హేరోదు దినముల యందు యోదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు ప్రవచనం చదవమన్నాను. 2వ అధ్యాయం 5వ వచనం. అందుకు వారు యోదయా బెత్లెహేములోనే ఏలయనగా యోదయా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానుల్లో అల్పమైన దానవు కావు, ఆ ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. హల్లెలూయా. ప్రవక్త ద్వారా ఒక ప్రవచనం ప్రకటించబడింది. ఒక ప్రవక్త ఏదైనా ఒక మాట చెప్పాడంటే అది విశ్వసించాలి. ఏం చేయాలండి? విశ్వసించాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డ ప్రవచనాలు నెరవేర్చబడతాయి. ప్రవక్త ద్వారా పలకబడిన మాటలో నెరవేర్చబడింది. ఇక్కడ యేసు ప్రభు పుట్టుక విషయంలో యేసు ప్రభు మరి ప్రియులారా ఈ డిసెంబర్ నెలలో పుడతాడనే ప్రవచనము
ప్రియులారా మరి ముందుగా ఎక్కడ పుడతాడనే ప్రవచనమో ప్రియులారా ఏమైందంటే అక్కడ ప్రియులారా రాయబడింది ప్రవక్త ద్వారా. అందుకే ప్రవక్త దైవజనుడు చెప్పే మాటలు నమ్మాలండి. నిజంగా ఈరోజు నమ్ముతున్నాం మనం యాజ్ ఏ ప్రాఫిట్గా. మరి నాకు చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు. మరి మన భారతదేశంలో చాలా ప్రాంతాల నుంచి నా వాక్యాన్ని సోషల్ మీడియా విని, ఆయా ప్రాంతాల నుంచి సభల్లో వాక్యాన్ని ప్రకటించిన తర్వాత విని నా దగ్గర ఫోన్ చేస్తుంటారు చాలా మంది దూరాల నుంచి. పిల్లలు ఫోన్ చేసి, అయ్యగారు మీరు ప్రవక్త కదా, నా కోసం ఒక ప్రవచనం చెప్పండి, దేవుడు ఇలాంటి సమస్యలో ఉన్నాను, దేవుడు దీని నుంచి ఎలా గట్టెక్కిస్తారు, ఒక ప్రాఫెసీ చెప్పండి పాస్టర్ గారు. ప్రవక్త గారు అడుగుతుంటే ప్రియులారా ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా ఒక ప్రవచనాన్ని దేవుడు చెప్పాడు ప్రియులారా, అది దేవుడు జరిగించాడు. ఇలాగ ప్రియులారా అనేక విషయాలు దేవుడు జరిగించాడు. ఇక్కడైతే మరి ప్రియులారా మరి ప్రవక్త అయినటువంటి ప్రియులారా యెషయా ద్వారా పలకబడిన ప్రవచనం. మరి ప్రియులారా ఇక్కడ యోధా బెత్లెహేములో యేసు ప్రభు పుడతాడు. హల్లెలూయా. నా ప్రజలు పరిపాలించే అధిపతి యెరూషలేములో బెత్లెహేములో యూదా దేశములో ఆయన పుడతాడనే ప్రవచనాన్ని ప్రియులారా వారు నమ్మారు విశ్వసించారు. ప్రియులారా ఆ విశ్వాసం ఏం చేసిందంటే వారిని ప్రియులారా మరి మార్గములో వెలుగుగా దేవుడు నడిపించాడు. చీకటి అంధకారం గుండా వెళ్ళిపోతున్నారు, పగలు రాత్రి ఆ ఒట్టెల మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వారికి ఎవరు కూడా సహాయం చేసేవాళ్ళు లేరు, రూట్ చెప్పేవాళ్ళు లేరు, టార్చ్ లైట్ వెలిగించేవాళ్ళు లేరు. ఇలా చీకటి ఉంది, చలి. ఏంటండి ఈ చలిలో ఎవరైనా ప్రయాణం చేస్తారా చెప్పండి? రాత్రి పగలు ఎవరైనా చలిలో ప్రయాణం చేస్తారా? నేను ప్రయాణం చేస్తున్నాను తెలుసా మీకు. రాత్రి ఒక్కోసారి 12 అవుతుంది, ఒకసారి 1 గంట అవుతుంది. కొన్ని మీటింగ్లో వాకింగ్ చెప్పి కొన్ని ప్రోగ్రామ్స్ చూసుకుని ఒక పక్కన డైలీ కాకినాడ బీచ్లు తిరుగుతూ ఉంటాను. అక్కడ సేవ చూసుకోవాలి, ఇక్కడ సేవ చూసుకోవాలి, మరి అటు ఇటు పరుగులేడుతూ ఉంటాను. దారిలో ఈ కెరటాల సముద్రం ఏం చేస్తుంటాయంటే పెడేలు మీద కూడేస్తుంటాయి. రోడ్డు కనపడదు, ఆ బీచ్ రోడ్డు ఒక లైట్ ఉండదు, ఏముండదు. మరి ఇప్పుడు కెరటాలు భయంకరంగా కూడేస్తుంటాయి. తడిసిపోతాను కొన్నిసార్లు ఆ కెరటం కొడుతుంటాయి, తడుచుకుంటూ వచ్చేస్తుంటాను. బండి తడిసిపోతుంది, నేను తడిసిపోతాను, ఏం కనపడదు. ఈ లోపల పెద్ద పెద్ద గొయ్యలు ఉన్నాయి, ఇంకా గొయ్యిలో పడిపోతుంది ఒక్కోసారి బండి. కానీ అపాయం రాకుండా దేవుడు క్షేమంగా తీసుకొస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా అలాంటి చలిలో ఇలాంటి చీకటి అంధకారంలో కూడా జ్ఞానులు ప్రయాణం చేయగలిగారంటే దేవుని వాక్యాన్ని నమ్మారు కాబట్టి వారి ప్రియులరా ప్రయాణించగలిగారు. తద్వారా ప్రియులరా వారి విశ్వాసం ఏం చేసిందంటే వారికి వెలుగు చూపించింది. హల్లెలూయా. విశ్వసించాలి, వినుట వలన విశ్వాసం కలిగిన దేవుని వాక్యం చెబుతుంది. సో ద ఫెయిత్ కమెత్ బై హీరింగ్ అండ్ హీరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఈరోజు దేవుని వాక్యం నీకు విశ్వాసాన్ని నేర్పిస్తుంది. దేవుని వాక్యం ప్రియులారా తూర్పు దేశపు జ్ఞానులకు బలమైన విశ్వాసాన్ని నేర్పించింది కాబట్టి వారు ప్రయాణం చేస్తే దేవుడు ఏం చేశాడు చెప్పండి? మీరు ముందడికి వేయండి, అంతే. ముందు ఏమేయాలండి? ప్రభు మాట నమ్మి విశ్వసించి ఒక అడుగు వేయాలి. ముందు మనం ఏం వేయాలండి? ఒక అడుగు వేయాలి. రేపు 30వ తారీఖు మన కాకినాడ కొండైపాలెంలో మన యేసుక్రీస్తు మహిమ సంఘంలో క్రిస్మస్ ఏర్పాటు చేసాం. మిరాకిల్ క్రిస్మస్. నిజంగా మిరాకిల్గా ఏర్పాటు చేయబడి 30వ తారీఖు ఏర్పాటు చేయాలని ప్రార్థన చేస్తే దేవుడు చెప్పేసాడు నాకు 30వ తారీఖు ఏర్పాటు చేద్దాం బ్రదర్స్ అని చెప్పి అక్కడ బ్రదర్స్ అందరికి చెప్పాను. సంఘ పెద్దలకు లేదంటే అక్కడ ఉన్నటువంటి సోదరులకు అందరికి చెప్పాను. అయితే కొంతమంది ఏం చేశారంటే 30వ తారీఖు కాబట్టి మరి కొంచెం అసహనం వ్యక్తం చేశారు. ఏం చేశారండి? 30వ తారీఖు అండి, లేకపోతే అది డేటు మరలా పెట్టుకుందాం పాస్టర్ గారు అని చెప్పేసి కొంతమంది అనుకున్నారు. అలా కాదండి, ఈ సంవత్సరం కాదు, ఈ నెలలో కొద్ది వచ్చి ఈ నెలలో జనవరిలో పెట్టుకుందాం అని కొంతమంది అన్నారు. పిల్లరా కొన్ని అభ్యంతరాలు ఏర్పడి లేదు, దేవుడు చెప్పాడు నేను చేస్తానంటే మీరు దేవుడి మాటకు లోపడండి, దాని ప్రకారంగా వెళ్ళిపోదాం అన్నాను. ప్రియులరా దాని ప్రకారంగా ఎవరి మాట ఏం లేదు, నేను చెప్పాను, ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రియులరా మరి దేవుని మహాకృపను బట్టి 30వ తారీఖు క్రిస్మస్ ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ సంఘ పెద్ద గారు ఒక ఆయన ఉన్నారు, ఎబినేజర్ గారు. ఆయనే
ఆల్మోస్ట్ మరి ప్రియులారా 80% ఖర్చు అంతా ఆయనే పెట్టుకుంటాడు, ఆయనే జరిగిస్తాడు. ప్రియులారా ఎందుకు విషయం చెప్తానంటే దేవుడు ప్రియులారా ఆయన పని జరిగించుకోవడానికి కొందరిని వాడుకుంటాడు. ఇక్కడ హేరో ప్రియులారా మనం లోకాసువార్త 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే కైసర్ అగస్టస్ ని దేవుడు వాడుకున్నాడు అంట యేసు ప్రభు పుట్టడానికి. తెలుసా మీకు? యేసు ప్రభు పుట్టడానికి కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయనని రాయబడింది. లోకాసువార్త 2వ అధ్యాయం నాకు రాయబడి మొదటి వచనం చదవండి ఎవరైనా ఒకరు. లోకాసువార్త 2వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. చాలండి, దేవునికి స్తోత్రం. ఇది సర్వలోకానికి ప్రజా సంఖ్య రాయాలి, కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయింది అని చదువుకుంటూ వెళ్ళిపోతారు. కానీ చాలా మంది ప్రియులారా కొంతమంది సేవకులు కూడా తెలియదు దీని అర్థం ఏంటండి. సేవకులు కూడా తెలియదు చాలా మంది. కానీ ప్రియులారా దేవుని వాక్యంలో ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షతలు ప్రకటన గ్రంథాన్ని కూడా అలాగే వివరిస్తాను నేను. ప్రియులారా ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే కైసరు ఔగుస్తు అంటే కైసర్ ఆ రోమా ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి కైసర్ అగస్టస్ ఇతని పేరు. ఔగుస్తు అని రాయబడి. అగస్టస్ అనే చక్రవర్తి రోమా ప్రభుత్వంలో చాలా పవర్ఫుల్. మరి రాజు ఎవరైనా ఉన్నారంటే ఈ కైసర్ అగస్టస్ ప్రియులారా చాలా పవర్ఫుల్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ లో అగస్టస్ ఒక ఆజ్ఞ జారీ చేశాడు. సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయాలి, జనాభా లెక్కలు రాయండి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో ఉన్న ప్రజలందరికీ ఈ రోజున ప్రియులారా ఆ సిరియా దేశం అని రాయబడింది. ఆ కురేనియా సిరియా దేశములో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు దేశాలన్నిటికీ ఇతడు రాజుగా ఉన్నాడు కైసర్ అగస్టస్. కాబట్టి అతను ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఇంతకీ ఇతను చెప్పిన ఆలోచన కాదు ఇది. దేవుడు ఈ కైసర్ అగస్టస్ అనే చక్రవర్తిని ప్రేరేపించాడు. కాబట్టి ఈ అగస్టస్ ఏం చేశాడంటే జనాభాల లెక్కలు రాయడానికి ప్రియులారా అతడు పూనుకున్నాడు. ఆలోచన పుట్టించింది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుడు ఎందుకు ఈ లెక్కలు రాయమన్నాడు అంటే ప్రియులారా అక్కడ మరియ భర్త అయిన యోసేపు, ఆయనకు ప్రదానం చేయబడినటువంటి మరియా యోసేపు ఇద్దరు కూడా ఎక్కడుండిపోయారు తెలుసా? అప్పుడు ప్రియులారా ఎక్కడుండిపోయారంటే ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే అక్కడ ప్రియులారా రాయబడింది వాళ్ళు ఎక్కడ ఉండిపోయారంటే గలిలయలోని నజరేతులో ఉండిపోయారంట. ఎక్కడ ఉండిపోయారండి? గలిలయలోని నజరేతులో ఉండిపోయారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గలిలయలోని నజరేతులో మరి ప్రియులారా అక్కడ వారు ఉండిపోయారు. కాబట్టి ఎక్కడుంది ఆ మాట అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మరి మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనే మరి ప్రియులారా ఆ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఎక్కడంటే 2వ అధ్యాయమా 1వ అధ్యాయం చూడండి. గలిలయలో నజరేత్ అని రాయబడినటువంటి మాట ఆడ కనపడతారు. లోకాసు వార్త 2వ అధ్యాయం అనుకుంటా. ప్రియులారా లోకాసు వార్త 2వ అధ్యాయంలో మరి ప్రియులారా చూసినట్లయితే అక్కడ 5వ వచనం మాట చదవండి ఒకసారి. గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేమ్ అనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. దేవుడికి స్తోత్రం. అంటే అప్పుడు దాకా వాళ్ళు ఎక్కడున్నారు? ప్రియులారా ఎక్కడున్నారంట? నజరేతులో ఉన్నారంట. గలిలయలోని నజరేతులో ఉన్నారు. కాబట్టి ఎందుకు కైసర్ అగస్టస్ కి ఈ ఆలోచన వచ్చింది? సర్వలోకానికి ప్రజా సంఖ్య ఎందుకు రాయించమన్నాడు అంటే ఈ గలిలయలోని నజరేతులో ఉన్నటువంటి ఈ యొక్క మరియ భర్త అయిన యోసేపు మరియు ఆయన భార్య అయిన మరియా వారిద్దరు ఎక్కడికి తీసుకురాబడాలి? ప్రవచనం ఏం చెప్పాడు దేవుడు? నా ప్రజలను పరిపాలించు అధిపతి ఎక్కడి నుంచి వస్తాడంట? యోదా బెత్లెహేములో నుండే వచ్చును. ఎక్కడ ఉంది? అదే అధ్యాయంలో మత్తయి సువార్త ఇందాక చదివాం కదా 2వ అధ్యాయంలో ప్రవచనం ఏముంది? నా ప్రజలను పరిపాలించు అధిపతి. యోదా బెత్లెహేమా నువ్వు యోదా ప్రధానుల్లో అల్పమైన దానవు కాదు, నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నిండే వచ్చును.
నువ్వు అల్పమైన దానివని నువ్వేం చింతపడద్దు. నా ప్రజలను పరిపాలించే రక్షకుడు, సర్వలోకానికి రాజైన క్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడంటే బెత్లెహేములో నుంచి వస్తాడు అని ప్రవచనం రాయబడింది కదా. ఆ ప్రవచనం ప్రకారంగా దేవుడు ఎక్కడికి రప్పించాడు? గలిలయలోని నజరేతు నుంచి యోదయలోని బెత్లెహేములోనికి దేవుడు ప్రియులారా రప్పించాడు. కారణం ఏంటంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనికి వెళ్ళిపోతే ప్రియులారా 15-16 వచనాల్లోనికి వెళ్ళిపోతే అక్కడ ప్రియులారా మరియ భర్త అయిన యోసేపు ఏ గోత్రంలో ఉన్నాడో అక్కడ 1-16 వచనాలు చదివితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 1-16 వచనాల్లో ఏముందంటే అక్కడ 42 గోత్రాలు రాయబడ్డాయి. 42 గోత్రాలు ఉన్నాయంటే ఈ 42 గోత్రాల్లో అందరూ కూడా తండ్రి నుంచి కుమారుడు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడండి అంటే తండ్రి ద్వారా పుట్టిన కుమారులు ఉన్నారు. తండ్రి ద్వారా ప్రియులారా పుట్టిన సంతానముల గురించి అక్కడ మత్తయి సువార్త 1-15 వచనాలు రాయబడ్డాయి. కానీ 16 వచనానికి వచ్చేటప్పటికి చదవండి ఒకరు. మత్తయి సువార్త 1:16 యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. దేవునికి స్తోత్రం. మరియ భర్త అయినటువంటి యోసేపు ఎక్కడ ఉన్నాడంటే అండి ప్రియులారా అక్కడ గలిలయలో ఉండిపోయాడు. ఇక్కడ మరి ఏం రాయబడింది అంటే యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఏమన్నా యాకోబు నుండి యేసు పుట్టాడు, కానీ యేసు ఎలా పుట్టాడంట? ఆమె యందు పుట్టాడు. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు. అంటే తల్లి ద్వారా అంటే స్త్రీ సంతానము ద్వారా యేసు ప్రభు పుట్టాడు. అంటే పరిశుద్ధాత్మ వలన డైరెక్ట్ గా పంపబడినటువంటి కుమారుడు ఎవరంటే యేసు క్రీస్తు. ఎవరి ద్వారా అండి? డైరెక్ట్ గా. కానీ ఇక్కడ 42 తరాల్లో వంశాల్లో అందరూ కూడా తండ్రి ద్వారా పుడితే యేసు ప్రభు తండ్రి తల్లి కలయికల వలన పుట్టలేదు. పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధమైనటువంటి గర్భాన్ని ధరించింది మరియ తల్లి. ఈ రోజున ప్రియులారా తర్వాత యేసు ప్రభు ఆమె యందు యేసు ప్రభు పుట్టాడు. అంటే ఆయన కుమారుడిగా వచ్చాడు ఈ లోకానికి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనానికి వెళ్ళిపోతే ప్రియులారా అక్కడ ఏం రాయబడింది ఆ మాట చూడండి, ముగించేస్తున్నా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో ఒక మంచి మాట కనబడుతుంది. యేసు ప్రభు ఆమె గర్భాన్ని డైరెక్ట్ గా జన్మించడానికి కారణం ఏంటి? ఆయన స్వయంభవుడుగా పుట్టడానికి కారణం ఏంటి అంటే యేసు ప్రభు తండ్రి యొద్ద నుంచి బహుమానంగా ఇవ్వబడ్డాడు మానవుల కోసం. చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అతనికి పేరు పెట్టబడును. చాలండి. దేవునికి స్తోత్రం. అక్కడ అంటున్నాడు ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఎవరికి అనుగ్రహించబడ్డాడంట? ఆ వచనాన్ని మనం జాగ్రత్తగా పట్టి చూడాలి. ఆ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వాక్యం ఏదో చదువుకుంటే వెళ్ళిపోవడం కాదు. ఆ 6వ వచనాన్ని అలాగా మనం కొంతసేపు అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటే ధ్యానించమంటున్నాడు. అందుకే వాక్యాన్ని కీర్తన 1లో ఏమన్నాడో ధ్యానించండి. ధ్యానిస్తే కొన్ని సత్యాలు బయటకు వస్తాయి, ధ్యానిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఈ రోజున ప్రియులారా అక్కడ ధ్యానం చేస్తే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించమని. ఎవరికంట? మనకి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా నీకు ఆయన కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. సర్వలోకములకు కుమారుడిగా యేసు ప్రభు పుట్టాడు. అందుకే లోకాసు వార్త 2వ అధ్యాయంలో దూత అంటున్నాడు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఎవరికంటండి? ప్రజలందరికీ కలగబోవే మహా సంతోషం యేసు ప్రభు. ఇక్కడ యెషయా 9:6 ఏమంటున్నాడు? మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించి. మనకెందుకు పుట్టాడు ఆయన? మనకెందుకు కుమారుడిగా ఇవ్వబడ్డాడు? ఎందుకు ఆయన స్వయంభవుడిగా పుట్టాడు అని ఆలోచన చేస్తే ఇతకి కుమారుడు ఎవరు? ప్రియులారా ఎందుకు కుమారుడిగా ఆయన పుట్టాలి అని మన వాక్యాన్ని పరిశీలన చేస్తే ప్రియులారా
దేవుని వాక్యం అంటుంది, యోహాను సువార్త 3:16 ఒక మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వసించువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని రాయబడ్డది. మీరు ఒకవేళ చదువుతారేమో చెప్తున్నా. ప్రియులారా, నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన పుట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలైన వారు నశించిపోకుండా, దేవుని ప్రజలైన వారు నరక పాత్రులు అయిపోకుండా, లోకము నరకానికి పోకుండా, లోకాన్ని ఉద్ధరించడానికి, లోకాన్ని రక్షించడానికి నా యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, ఆయన నీ కొరకు కుమారుడిగా పుట్టాడు, శిశువుగా పుట్టాడు. మరొక కారణం చెప్తున్నాను. ఒకటి, ఆయన కుమారుడిగా పుట్టడానికి మనం నశించిపోకుండా ఉండడం కోసం. రెండోది ప్రియులారా, ఒక మాట రాయబడింది. హిందూ ధర్మం ప్రకారంగా ఒక మాట ఉంది. ఏంటంటే మాట ప్రియులారా, హిందూ ధర్మంలో ఒక మాట ఉంటుంది, చాలా మంది తెలిసి ఇక్కడికి. ఆ మాట ఏంటంటే, కొడుకుంటే పొన్నామి నరకంలోనికి పోకుండా సితి పెట్టి రక్షించేస్తాడంట. ఏం చేస్తాడండి? పొన్నామి నరకంలోనికి వెళ్ళిపోకుండా ఏం చేస్తాడంట? రక్షించేస్తాడంట. మరి కొడుకు లేని వాళ్ళు పరిస్థితికి అందరూ నరకంకి వెళ్ళిపోవాలి, స్వర్గం ఉండదు ఇంకెళ్ళి అందరికీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ముందుకు వెళ్ళిపోతే పిల్లరా, ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు ఏంటి, వీళ్ళకి కూడా ఏమి లేదు, స్వర్గం లేదా? స్వర్గం లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆలోచన చేసినట్లయితే ఎంత ఫూలిష్గా ఉందండి ఈ మాట. కొడుకు ద్వారా పొన్నామ నరకం నుంచి తప్పించబడితే కొడుకు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభువే కొడుకుగా పుట్టాడు నీకు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా 9:6 అంటున్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముడను, ఆయనకి ఇవ్వబడిన నామకరణములో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అనే నీకు పేర్లున్నాయి. ఆయన పేర్లు ఎంత గొప్పవంటే ప్రియులరా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా నీటైనా దేవుడు లేరిలలో, ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఎలాంటి దేవుడు అంటే ఆయన మనము నమ్ముకున్నటువంటి దేవుడైన ఆశ్చర్యకరుడు. ప్రియ దేవుని సంగమా, ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, ఓ యేసు ప్రభు ఆయన ఆశ్చర్యకరుడు, యేసు ప్రభు ఆయన ఆలోచనకే కర్త, ఆయన నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ద లార్డ్ ఆఫ్ లార్డ్, కింగ్ ఆఫ్ కింగ్స్. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు. ఒకవేళ యేసు ప్రభును ఇంకా నమ్ముకోలేదేమో, యేసు ప్రభు అంటే ఇంకా తెలియదేమో, యేసు ప్రభు గురించి ఇంకా తెలుసుకోకుండా అజ్ఞానంలో ఉంటున్నావేమో, నా యేసు ప్రభు చెప్తున్నాడు, ఆయన నీకోసమే కుమారుడిగా పుట్టాడు. ఏలయనగా మనకి శిశువు పుట్టాను, మనకి కుమారుడు అనుగ్రహించబడును, ఎందుకంటే ఆయన నిన్ను నరకం నుంచి తప్పిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ కొడుకు లేడని ఇంకా ఎవరెవరో చెప్పే ఆ ఫూలిష్ మాటలని నా పరిస్థితి, నా స్థితికి ఎవరు కొరివెడతారో, ఒక ఆయన ఏం చేశాడంటే, జాగ్రత్తగా నన్ను ముగించేస్తాను ఈ మాట చెప్పి, ఒక ఆయన ఏం చేశాడంటే, ఒక ఇంట్లో ఒక కుమారుడు ఉన్నాడంటే, వాళ్ళకి చాలా ఆస్తి ఉందంట. ఆస్తి ఉంటే ప్రియులారా, కొడుకు మాట వింటలేదని ₹1 కూడా ఇచ్చేవాడు కాదంట. ఏం చేసేవాడండి? కొడుకు మాట వింటలేదని ₹1 కూడా ఇచ్చేవాడు కదంట. ఒరే, నువ్వు నా మాటిని జాగ్రత్తగా నువ్వు చూసుకుని నా మాట వింటే చివరాఖరికి ఈ ఆస్తి నీకు ఇస్తాను, లేకపోతే ఇవ్వనని చెప్పాడంట. సరే వింటానని వాడు కానీ వీడు పెద్ద ప్రిల్లరా రకరకాలుగా తిరుగుతూ ప్రిల్లరా ఎంతో ఆ తండ్రి మాట జవదాపుతూ తిరుగుతూ ఉండేవాడు. ఒక రోజు నా తండ్రి చచ్చిపోయాడు. తండ్రి చచ్చిపోతే సడన్ గా ఏం జరిగిందంటే, వాళ్ళ మామ వచ్చిందంట, అవరే బాబు నీకు ఆ
ఆ డబ్బులు ఆ ఆస్తి ఏదైతుందో మీ నాన్న ఎలా చనిపోయాడు కాబట్టి ఆస్తి ఇచ్చేస్తాను కానీ ఆ తలకొరువు పెట్టిన ఆయన అన్నదండి. లేదు, నాన్న నాకు చాలా ఇబ్బంది పెట్టాడు, నాకు ఆస్తి అన్నాడు, ఆస్తి నీ పేరు రాయనన్నాడు కాబట్టి నేను తలకొరువు పెట్టను అన్నాడంట. ఏంటంటే కొడుకులు ఏం చేస్తారో ఈరోజు చాలా మంది ఉన్నారు బయట, ఆస్తి ఇవ్వకపోతే తల్లిదండ్రిని తన్నేసి బయటికి పాడేసి వాళ్ళు ఉన్నారు. కొంతమంది తలకొరువు పెట్టకుండా డబ్బు కోసం వదిలేసిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఆ తండ్రి నిమిత్తం వాళ్ళ మామ ఎవరో బతిమాలి జాయిగా తలకొరువు పెట్టించేసింది ప్రియులారా. రెండోసారి ఆయన తల్లి చనిపోయిందంట. కానీ ఇంతకీ ఆ బుజ్జగించి తలకొరువు పెట్టించారు కానీ ఆస్తి ఇవ్వలేదు. ఆస్తి ఇవ్వలేదు కాబట్టి ఈసారి దూరం పోయాడు. ఎక్కడికో దూరం పోయిన తర్వాత ఒక రోజు తల్లి కూడా చనిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత ఈ యొక్క కుమారుడికి ఫోన్ చేస్తున్నారు. ఊళ్ళో పెద్దలు వచ్చేసారు, అందరూ వచ్చేసారు, చుట్టాలు బంధువులు అందరూ వచ్చేసారు, అందరూ దుఃఖంలో ఉన్నారు. ఈ కొడుకు ఫోన్ చేస్తున్నారు పక్క నుంచి. కొడుకు ఫోన్ చేసి అంటున్నారు, ఒరే బాబు మీ అమ్మ కూడా చనిపోయిందిరా నాయన, నువ్వు వచ్చి తలకొరువు పెట్టు, లేదంటే ఆ పున్నామ నరకం నుంచి బయటపడదీవుడి అంటున్నారంట. లేదు, ముందు నన్ను అలాగే మోసగించి ఏదో రకంగా తలకొరువు పెట్టించేశారు కానీ ఈసారి మాత్రం నన్ను ఎంత మాత్రమో బోల్తా కొట్టించలేరు, నేను మాత్రమో తలకొరువు పెట్టను అన్నాడంట. దేనికోసం చెప్పండి? ప్రియులారా, డబ్బు కోసం. ఈ రోజున ప్రియులారా ఎలాంటి కొడుకులు లేరా, ఇలాంటి మనుషులు లేరా? ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు చెప్తున్నాడు, యేసు ప్రభు నీ కోసం ఆయన కుమారుడుగా పుట్టాడు. హల్లెలూయా. ఒకవేళ ఇంకా నరకములో నుంచి బయటికి రామని చింతలో ఉన్నావేమో గాని యేసు ప్రభు అంటున్నాడు, ఆయన నీ కోసం కుమారుడుగా పుట్టాడు. తండ్రి అయిన దేవుడు ప్రియులరా ఈ క్రిస్మస్ సందర్భంగా ఇచ్చిన కానుక కుమారుడైన క్రీస్తును మనకు కానుకగా ఇచ్చాడు. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. నిజంగా ప్రియులు ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి కుమారుడైన యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆయన నిన్ను నరకం నుంచి తప్పిస్తాడు కానీ ఈ పనికి మాలినటువంటి కొడుకులు కాదు, కూతుర్లు కాదు, లేకపోతే మనుషులు కాదు, కొడుకుగా పుట్టిన యేసు ప్రభువే మనల్ని నరకం నుంచి తప్పించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఈ రోజున ప్రియులరా ముగించేస్తున్నాను నా మాటలో. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాల గురించి నేను చెప్తున్నాను. ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన అంటున్నాడు కీర్తన 103:13 కుమారుడు తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లుగా ఆయన భయభక్తులు కలిగిన వారి ఎడల జాలి పడతాడంట. తండ్రిలాగా జాలి పడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ మీద ఆయన జాలి ఉంటుంది, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. అదే నువ్వు ఇప్పుడు మాట్లాడలేదు అనుకో, కాలు చేయి బాగా ఆడి చక్కగా నీ పని చేసుకుని డబ్బు సంపాదించుకుని తిన్న చక్కగా 5 ఏళ్ళు చేతిలో పోయి 3 పూట్ల ఆరోగ్యంగా తిరిగితే యేసు ప్రభు నాకు లెక్కలేదు, పాస్టర్ గారు నాకు లెక్కలేదు, చర్చి నాకు అవసరం లేదు అని కానీ రెక్కలు ఒప్పుకుంటా తిరిగేవా, తర్వాత ఏమైపోద్ది అంటే దేవుడు జాలి ఉండదు, నీకు జాలి చూపించడం. ఈ మాట నేను ఉత్తరే చెప్తూ లేదు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం చదవండి, ఏమంటున్నాడు అక్కడ? సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ప్రియులారా అక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను అపాయము నీకు కలిగినప్పుడు నవ్వెదను, శ్రమ నీకు విస్తరించినప్పుడు, తుఫాను వలె ఆ యొక్క కష్టం నీ మీదకి వచ్చినప్పుడు నేను నిన్ను చూసి అపహసిస్తాను అంటున్నాడు. ఆయన జాలి పడడం కావాలా నీకు, లేకపోతే ఆయన కరుణ చూపించడం కావాలా? ఈ రోజున మనకు ఆయన కరుణ కావాలండి. ఏం కావాలండి? ఆయన కరుణ కావాలి, ఆయన జాలి కావాలి, ఆయన తండ్రిలాగా మన దగ్గరికి రావాలి, మన కాపుదలు ఉండాలి. ఈ రోజున ప్రియులరా సీమోను అనూష విషయంలో దేవుడు చేసిన మేలు నీ జీవితంలో మన జీవితంలో కూడా అపాయం నుంచి తప్పించాలంటే ఆయన యందు మనము ఏం కలిగి ఉండాలని? భయభక్తులు కలిగి జీవిస్తే ప్రభు కృప ఆ యొక్క జ్ఞానులకు తోడైనట్లుగా మనకి కూడా తోడై ఉంటుంది. అటు రీతిగా ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన. అమ్మగారు ప్రార్థన చేస్తారు. ఒక విషయం అండి, లేచిపోతున్నారు. ఒక విషయం అండి, మనకి మరి ఈరోజు చక్కగా బిడ్డ ఆశించే రీతిగా ప్రార్థించే రీతిగా ఇంతవరకు కూడా కోవటం జరిగింది. చక్కని వాక్యం కూడా మీరు ఆలకించారు. కాబట్టి మరి రేపు
రేపు శనివారం ఆఖరి ఆదివారం నుండి రేపు వచ్చే ఆదివారం పురుషులు చాలా మంది రావట్లేదు, గమనించండి. ఎందుకంటే వాళ్ళకి ప్రభు కావాలి. హల్లెలూయా. తండ్రి తన కుమారుని జాలి పడినట్లు